సంబంధించి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 4 గ్రామాలు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ 4 గ్రామాలు ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా 2 వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి. గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికి కూడా పాదయాత్ర చేసినప్పటికి కూడా చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకోని పరిస్థితి. అందుకోసమే ఈరోజు నిశ్చయం చేసుకుంది ఏంటంటే 4 గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాట్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇలా ప్రతి ఒక్క ప్రజలు ఇలా విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాములయ్యి ఈ బైకాట్కు నామినేషన్ వేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయొద్దన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు బైకాట్కు అందరూ సహకరించారు. అందుకోసమే ఇప్పటికైనా మేము సీఎం గారికి కానీ పిఎం గారికి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీ గారికి కానీ మా గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మా 4 గ్రామాలను ఒక్కసారి మీరు గ్రామాలలోకి వచ్చి చూడండి, మా గ్రామాలు ఏ విధంగా కుంటుపడ్డాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దగ్గర నుంచి వెల్దుర్తికి ఇంచుమించు దాదాపుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. 2 వరుసల రోడ్డు చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది. ఒక్కొక్క గుంతల ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోల్డ పడే ప్రయత్నం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్దుర్తికి, డిగ్రీ కాలేజీ పోతానికి మెదకు చిన్న పిల్లలు అవస్థపడుతున్నారు. స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురి అవుతున్నది. అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇంత పెద్ద రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు, చిన్న రోడ్లు కొత్త రోడ్లు వెడల్పు చేసి 2 వరుసలు, కానీ మన మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు ఎందుకు అవతలో మాకు అర్థమవుతలేదు. అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ను బైకాట్ చేయాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి. గ్రామాలకే చక్కగా రోడ్లు లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము. అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరు చొరవ తీసుకొని మా రోడ్డు వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరి అయిన పద్ధతిలో చేసి, అదేవిధంగా మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది, ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా మునిగిపోయేటట్టు అవుతుంది. దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా హైటు లేపాలని చెప్పి కోరుతున్నాము.